ప్రధాని మోదీని కలవటం చాలా ప్రెస్టీజియస్గా భావిస్తారంతా. పొలిటికల్ సర్కిల్ కాని వారికి మోదీని కలవటం, భేటీ అవటం అంటే కష్టమే. చెర్రీ ఉపాసన దంపతులను మోదీ కలిసి కొంత వాల్యుబుల్ టైం స్పెండ్ చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. టాలీవుడ్కి చెందిన చెర్రీ ప్రధాని మోదీని కలవటంతో మెగా ఫ్యాన్స్ చాలా ఖుషీగా ఉన్నారు. ఢిల్లీలో ఆర్చరీ లీగ్ స్టార్ట్ అయింది. భారతదేశంలో ఫస్ట్ టైం జరగబోతున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు చరణ్ని బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది జాతీయ ఆర్చరీ అసోసియేషన్. ఈ లీగ్లో టోటల్గా 6 జట్లు పాల్గొనగా తెలంగాణ, తమిళనాడు, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ టీమ్స్ పోటీపడ్డాయి. ఈ లీగ్ కోసం చరణ్, ఉపాసన ఢిల్లీ వెళ్లారు. లీగ్ సూపర్ సక్సెస్ అయిన కారణంగా మోదీతో చరణ్ భేటీ అయ్యారు. చెర్రీతో పాటు ఉపాసన, ఆమె తండ్రి లీగ్ చైర్మన్ అయిన అనిల్ కామినేని కూడా ఉన్నారు. ఈ ఫొటోస్ని, వీడియోస్ని సోషల్ మీడియాలో చరణ్ షేర్ చేయగా ఇప్పుడు ఉపాసన ఒక స్పెషల్ పోస్ట్ పెట్టారు. మోదీతో భేటీ అయిన పిక్స్తో పాటు మోదీకి ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ పిక్స్ కూడా ఉపాసన షేర్ చేశారు. అంతేకాదు మోదీకి తాను చాలా పెద్ద ఫ్యాన్ అని ఉపాసన తెలిపారు. అథ్లెట్ కాకపోయినా డాక్టర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తనకి ఫిజికల్, మెంటల్ రిలాక్స్ కోసం గేమ్స్, స్పోర్ట్స్ ఎంత అవసరమో తెలుసని, ముఖ్యంగా లేడీస్కి వీటి అవసరం చాలా ఉందని, లేడీస్కి ఫిజికల్, మెంటల్ ఫిట్నెస్ చాలా అవసరమని తెలుసుకున్నాను అని తెలిపారు ఉపాసన. మోదీ గారు కూడా ఒక దేశ పౌరుడిగా స్పోర్ట్స్ ద్వారా స్వస్థత పొందాలని అన్నారని, పీఎం దార్శనికత నిజమని, అన్ని విషయాల్లోనూ మోదీ తనకి నచ్చుతారని, అందుకే మోదీజీకి తాను నిజమైన అభిమాని అని స్పష్టం చేశారు ఉపాసన. ఈ ఆర్చరీ లీగ్కి చైర్మన్ గా వ్యవహరించిన ఉపాసన తండ్రి అనిల్ కామినేనికి కంగ్రాట్స్ తెలిపారు. నెక్స్ట్ ఆర్చరీకి బెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ చరణ్ అని ఉపాసన కితాబిస్తూ మెరుగైన ఆరోగ్యం కోసం ఎక్కువ మంది ఆర్చరీని ఆదరిస్తారని ఉపాసన పేర్కొన్నారు. ఫైనల్ గా మోదీజీ తన అత్తమామలు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ తరపున బాలాజీ విగ్రహాన్ని అందించారు. ఉపాసన చేసిన ఈ ట్వీట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చరణ్ కూడా మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. భారతదేశంలో అద్భుతమైన ప్రతిభ ఉందని, ఆ ప్రతిభని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లటంలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ఒక వేదికగా మారనుందని, ఈ లీగ్ సందర్భంగా మోదీజీని కలవటం చాలా సంతోషంగా ఉందని చరణ్ పేర్కొన్నారు. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ లక్ష్యాన్ని మోదీకి వివరించామని, మన సాంస్కృతిక వారసత్వ కళ అయిన ఆర్చరీకి వరల్డ్ వైడ్గా గుర్తింపు తేవటమే తమ ఆశయమని చెర్రీ తెలిపాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.